జరుగుతున్న గ్రామ సర్పంచ్ ఎన్నికలు నా స్వగ్రామం అంకాపూర్ గ్రామంలో ఓటు వేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా గ్రామ ప్రథమ పౌరుడు అంటే గ్రామాలలో ఇక్కడి నుంచే మొదలవుతుంది క్వాలిటీ ఆఫ్ రూలింగ్. ఒక గ్రామ ప్రథమ పౌరుడు ఎలా ఉండాలి, గ్రామాన్ని ఏ రంగాలలో చూసుకోవాలి, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంట్ కావచ్చు, పవర్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ప్రజలకు భద్రత కావచ్చు. కాబట్టి ప్రజలు కూడా ఒక్కసారి డబ్బులకు, మద్యానికి ఒక్కరోజు 2 నిమిషాలు చిన్న చిన్న బలహీనతలకు లొంగిపోయి గ్రామాలని సర్వనాశనం చేసుకోకుండా మహాత్ముడు కలలు గన్న గ్రామం 75 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది. దీంట్లో ప్రధాన బాధ్యత మనది కూడా ఉంది, ప్రజలది. సరైన వ్యక్తులను ఎన్నుకుంటే సరైన పాలన వస్తుంది. మరీ ముఖ్యంగా ఈరోజు సంతోషం, ఎందుకంటే తండోపతండాలుగా జాతరకు వచ్చినట్టు ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎన్నో లక్షల మంది త్యాగాలు చేసి తెచ్చుకున్న దేశంలో, అంబేద్కర్ గారు రాసుకున్న రాజ్యాంగంలో ఈరోజు ప్రజాస్వామ్యం పరిగెడుతున్నదంటే ఈ గ్రామీణ ప్రజలను చూసి కాటికి కాళ్ళు దాపుకున్న వాళ్ళు కూడా ఓటేద్దానికి వస్తారంటే ఈ పట్టణాలలో ఉన్న డబ్బున్న సన్నాసులకు చెప్తుంది. హైదరాబాదులో, సికింద్రాబాద్లో, సైబరాబాద్లో ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళకి చెప్తున్నా, బంగారు దుకాణాలు కట్టుకున్న వాళ్ళకి చెప్తున్నా 40% దాటట్లేదు పోలింగ్. ఎందుకు అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం లేకపోతే మీ దేశం లేదు, మీ ఆస్తులు లేవు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తెలివిలేని దద్దమలారా గ్రామాలకు రండి. కనీసం రెక్కాడితే డొక్కాడిన ప్రజలు కూడా క్యూలు కట్టి ఓటేస్తున్నారు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ గుణపాఠం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎవడైతే పోలింగ్ రోజు ఇళ్లల్లుండి ఫామ్ హౌస్ పోయి పిక్నిక్లు పోయే విధవలందరికీ చెప్తున్నా, ఈ ప్రజాస్వామ్యం ఊరికనే రాలేదు, ఈ దేశం ఊరికనే రాలేదు. లక్షల మంది భగత్ సింగ్లు త్యాగాలు చేసుకుంటే, సుభాష్ చంద్రబోసులు త్యాగాలు చేసుకుంటూ వచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఈరోజు సోమరిపోతులై ఫామ్ హౌజులలో పడుకొని, ఇళ్లల్లో పడుకొని యూట్యూబ్లండి ఈ దేశాన్ని విమర్శిస్తారు, రాజకీయ వ్యవస్థను విమర్శిస్తారు. ముందు ఓటేయండి. మరీ ముఖ్యంగా హిందువులకు కూడా చెప్తున్నాం, మొన్న జూబ్లీ సెలక్షన్లో ఎక్కడైతే మైనారిటీ బూతులు ఉన్నాయో 92%, ఎక్కడైతే హిందువులు ఉన్నాయో 28%. బుద్ధి తెచ్చుకోండి. 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. 2 నిమిషాలు ఓపిక లేదా? ఎన్నో లక్షల మంది ప్రాణాలు త్యాగాలు చేసి ఎంతో మంది మేధావులు తెచ్చుకున్న ఈ స్వాతంత్రం, ఈ దేశం ఎప్పటికీ ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళాలంటే ఓటింగ్ శాతం పెరగాలి, ప్రతి ఒక్కరు రావాలి. ఇదే ప్రజలకిచ్చే సందేశం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రజలకు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, గెలుపొందిన వాళ్ళు కావచ్చు, గెలుపొందే వాళ్ళు కావచ్చు, అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఓటమి కూడా చింతించే అవసరం లేదు. ప్రతి ఓటమి ఒక గెలుపుకు పునాది అవుతుంది. కాబట్టి ఓటమి పొందిన ఏ వ్యక్తి కూడా దయచేసి మధ్యన ఆత్మహత్యలు అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ఓటమితోనే జీవితం అయిపోదు. కేసీఆర్ ఓడిపోయాడు, రేవంత్ రెడ్డి మొన్న ఓడిపోయాడు, కేసీఆర్ 2 సార్లు ఓడిపోయాడు, ఎన్టీ రామారావు ఓడిపోయాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది. వాళ్ళని చూసిన మీరు సర్పంచులు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఓటమి మళ్ళీ మిమ్మల్ని విజయాలకు దరి చేరుస్తుంది. కాబట్టి అందరూ గెలిచిన సర్పంచులు కూడా రాష్ట్రం పట్ల, అభివృద్ధి పట్ల చూడండి. కొద్దిగా నైతిక రాజకీయ విలువలు గ్రామ స్థాయి నుంచి మొదలు కావాలి. ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు నా సొంత గ్రామం వేల్పూర్లో సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించడం జరిగింది. నేను నా కుటుంబ సభ్యులతో పాటు వచ్చి ఓటును వేశాం. అయితే నేను ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీ గ్రామ అభివృద్ధి కోసం ఎవరైతే నిస్వార్థంగా పనిచేసి గ్రామ సంక్షేమం కోసం మీ మధ్యలో ఉంటూ ఎవరైతే పనిచేస్తారో వారిని ఎన్నుకోండి అని చెప్పి నేను ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లనే ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఈ ఓటింగ్ టైము మధ్యాహ్నం 1 గంట మట్టుకే ఉంది. వేరే ఎన్నికల్లో సాయంత్రం 4-5 గంటల మట్టుకు ఉంటుంది. కానీ ఈ సర్పంచ్ ఎన్నికలు మాత్రం 1 గంట మట్టుకే ఓటింగ్ టైం. కాబట్టి అందరూ కూడా ఓటర్లందరూ కూడా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా 1 గంట లోపే రావాలి. దయచేసి 1 గంట తర్వాత పోలింగ్ బూత్లు బంద్ అవుతాయి.
కాబట్టి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటును సద్వినియోగం చేసుకోవాలి. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి హక్కు. ఈ హక్కుకు వెలగట్టలేము. ఈ హక్కు చాలా గొప్ప హక్కు. మన గ్రామాన్ని ఎవరైతే బాగా పనిచేస్తారో నిర్ణయించే హక్కు ఇది ఓటు. కాబట్టి ఈ ఓటుని సద్వినియోగపరచుకోండి. అందరూ కూడా 1 గంట లోపలనే వచ్చి ఓటుని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతాను. థ్యాంక్ యూ.